Praise God. సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. ఆయన కృప కొరకు పాత్రులై ఉన్నారు. ఆయన కృప వల్ల ఈరోజు మనం సజీవుగా ఉన్నాం. ఆయన కృప మనల్ని శ్రమలో నుంచి, వేదనలో నుంచి, బాధలో నుంచి ఓదారుస్తాడు. అందరూ కలిసి సంతోషం చప్పట్లు స్వరముక్త దేవుని కనుకుందాం. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుణ, మజమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మనే. నీ మహిమను ప్రకటింపనను నీపేనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. శాశ్వతమైనటువంటి ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించినటువంటి నమ్మకమైన సాక్షులమై ఆయన సన్నిధిలో మనము ఒదిగిపోయి
ఉండగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినములు ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినములు ఆద్యంతము. ఒక క్షణమైన విడువని ప్రేమామృతము. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది కృపా. గాలి తుఫాను లాంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు, గుండె జరిగిన స్థితిలో మనం ఉన్నప్పుడు, గమ్యం తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు ఆయన ప్రేమతో ఆయన కవిగిల్లమును ఆదరించువాడుగా ఉన్నాడు. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యములు పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేలా. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యములు పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించువేలా. నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని. నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని. ఈ నిరీక్షను నాలో నెరవేరని. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన ఈ కృప చాలునయ్యా. మంచిది. దేవుని ఘనమైన ఉన్నతమైన నామములో ఈనాటి ఈ ప్రత్యేక కూడిక కొరకై చేరిన మనమందరము నిజంగా ధన్యులం. ఈ సమయమున దేవుని సన్నిధిని గడపలేక దేవునితో ఈ సుందరమైన అనుభవాన్ని అనుభవించలేని అనేక మంది కంటే మనము బలవంతులము ధనవంతులమని కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపతో సజీవనంగా మనమున్నాం. సమయం ఇప్పటికే దాదాపు 10 నిమిషాలకు 9 అవుతుంది. 9:10 కల్లా మనం ముగించుకుందాము. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మాత్రమే
ఒక 10 నిమిషాలు దేవుని మాటలు వినటానికి సిద్ధపడదాం. తనలోంచి ప్రార్థనలోకి భావించుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, నివున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ప్రత్యేక సమయంలో నాయనా నీ బిడ్డలను ఉద్దేశించి మీరేమైతే ఈ దాసురాలతో మీరు మాట్లాడనై ఉన్నారు నాయనా, ఈ దినము ప్రత్యేకంగా నాయనా మరి గ్రామంలో నివాసం చేస్తున్న మా ప్రియులు ఎలిమెల భాస్కర్ నిమిత్తం నీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ శరీరం ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో లయపరచబడును గాక. సంపూర్ణ ఆరోగ్యము మీ ద్వారానే కలుగును గాక. ప్రతి విధమైనటువంటి ఈ లోక సంబంధమైన మాల్యము ఆ బిడ్డ శరీరం ఉన్నటువంటి ప్రతి బలహీనత మీ నామములో కొట్టివేయబడును గాక. అరికాల నుంచి నడి జుట్టు వరకు మీ గాయపడిన హస్తము, మీ రక్త ప్రోక్షణ ఆ బిడ్డ శరీరములో మహిమ ప్రభావము కుమ్మరించబడి సంపూర్ణ ఆరోగ్యములో మీకు సాక్షులుగా నడుచుటకు సహాయం చేయుదురుగాక. నాయనా, ఈ కొడుకు నిమిత్తమై ప్రార్థిస్తూ ఇంకా అనేక మంది ప్రభువా అన్యులైనటువంటి వారు నాయనా ప్రార్థన వసతి కోరి ఉన్నారు. వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. శ్రేష్టమైన ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి బలహీనతలో, ప్రతి అంధకార సంబంధమైన క్రియల్లో ఉన్నటువంటి బిడ్డలు నీ సన్నిధిలో చేరి నాయనా, ఇదిగో మీరు మాత్రమే బాగు చేయగలవారు, మీరు మాత్రమే సంరక్షించగలిగిన వారు అన్నటువంటి నిరీక్షణ కలిగిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆరోగ్యాలను దయచేయమని ఈ రీతిగా తండ్రి ఈ సమయం మేము చిన్న మందగా చేరి మిమ్మల్ని గణపరుస్తుండగా చేరుచిన బిడ్డలు నీ పక్షాన్ని పడుతున్న నీ దాసులను ఆయుధపరిచి ఎత్తుపట్టమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ దేవాది దేవునికి వందనాలు తెలియచేద్దాం. వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరం కూడా పాస్టర్ గారు చెప్పిన విధంగా ఇక్కడ మనందరము చేరిన వాళ్ళము నిజంగానే ధన్యులమని నేను ఈ సమయంలో అనుకుంటున్నాను. ఎన్నో మాటలు ఆయన చెప్పిన మాటలు అప్పటికి ఏమనిపించదు, కానీ తర్వాత ఆలోచిస్తే ఎంతో ఆ మాటలో ఎంతైనా నిజముందనిపిస్తుంది కదా. సరే, ఈనాటి నా వాక్య భాగం ఏంటంటే మళ్ళా ఒక బైబిల్లోని ఒక కొత్త స్త్రీతో నేను మీ ముందుకి వచ్చాను. తన గురించి కొన్ని మాటలు నేను పంచుకోవాలని ఎంతో ఆసక్తితో, ఆశతో మీ ముందుకి వచ్చి నిలబడి ఉన్నాను. బైబిల్లో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో తన గురించి రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యములు అనగానే ఎవరు గుర్తొస్తారంటే, ఎవరు గుర్తు రావాలంటే కరెక్ట్, లూదియా గుర్తు రావాలి. ఫస్ట్గా మొట్టమొదటిగా మనకి గుర్తు రావాల్సిన వాళ్ళు ఎవరంటే అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు గుర్తు రావాలి కదా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అపోస్తుల కార్యములంటే మనకి ముందుగా గుర్తు రావాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు భక్తుడు మనకి గుర్తు రావాలి. అయితే అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి అందులో రాయబడి ఉంటుంది. ఈ ఒక్క సందర్భంలోనే తన గురించి రాయబడినటువంటి వాక్యము మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఆమె పేరు
లూదియా. ఏంటమ్మా పేరు? లూదియా. ఇంగ్లీష్ బైబిల్లో తన పేరు ఏమని రాయబడి ఉందంటే లిడియా. ఏంటి? లిడియా. ఈ లూదియాకి ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ హ్యాస్ వన్ మీనింగ్. ప్రతి ఒక్క పేరుకి ఒక మీనింగ్ అనేది ఉంటుంది, ఒక అర్థం అనేది ఉంటుంది. అయితే ఈ లూదియా అనే పేరుకి ఏంటంటే అర్థము దివిటి. ఏంటమ్మా? దివిటి. దివిటి అంటే వెలుగుతో కూడినటువంటి దీపము, వెలుగు. దివిటి అంటే వెలుగు, లైట్. ఇంగ్లీష్లో లైట్ అని పిలుస్తాము. అయితే ఈ లూదియా చాలా దేవుని పట్ల ఆసక్తి కలిగినదే, భయభక్తులు కలిగిన స్త్రీగా మనము లేఖన భాగాలు మనకి తెలియజేస్తాయి. సో 16వ అధ్యాయము ఈమెను గురించిన మాట ఎక్కడ రాయబడి ఉందంటే 14. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9వ వచనం చూద్దాము. చదివి సహాయం చేయండి. అప్పుడు మాసిదోనియాలోని చాలు. ఏంటంట అక్కడ పౌలు భక్తుడికి ఆయన ఉద్దేశం ఒకటి అయింది. భక్తుడైనటువంటి పౌలు ఆయన ఏమని ఉద్దేశించాడంటే ఆయన ఒక కాంటినెంట్కి వెళ్ళాలని ఆలోచించాడు. కాంటినెంట్ అంటే ఖండము. ఏ ఖండానికి వెళ్ళాలంటే ఆయన ఉద్దేశం ఏషియా కాంటినెంట్, ఆసియా ఖండానికి వెళ్ళాలని ఆయన యొక్క కోరిక. అయితే దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఆసియాకి కాదు వెళ్ళాల్సింది మాసిదోనియా. ఈ మాసిదోనియా అనే ప్రాంతము, ఆ పట్టణము ఏ కాంటినెంట్లో ఉందంటే యూరప్ కాంటినెంట్లో. ఏంటి? యూరప్ కాంటినెంట్లో అది ఉంది. మనం వచ్చేసి ఆసియా ఖండానికి చెందిన వాళ్ళము, ఏసియా కాంటినెంట్లో మనం ఉన్నాము. అయితే సరే, ఈ భక్తుడైనటువంటి పౌలు ఆయన మనసులో ఒక దేశానికి వెళ్ళాలని ఆయన ఒక తలంపు కలిగి ఉన్నప్పటికీ దేవుడు దర్శనం ద్వారా ఆయనకి కనిపించి నువ్వు మాసిదోనియా అనే పట్టణానికి వెళ్ళమని ఆ దర్శనం ద్వారా ఆ కలలో ఆయన చూస్తాడు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొను చున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఏంటంట? ఆ దర్శనంలో ఒక వ్యక్తి నిలబడి పౌలు భక్తుడితో ఏమని మాట్లాడుతున్నాడంటే నీవు మాకు సహాయము చేయాలి. ఈ లోకంలో అనేక సహాయాలు మనము చూస్తూ ఉన్నాం కదా, మనం చేస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. అనేక సహాయాలు ఉన్నాయి. ఏంటి సహాయం అంటే ఎవరికైనా ఆర్థికంగా ఉంటే వారికి డబ్బులు ఇవ్వడము, ఎవరైనా ఆపదలో ఉంటే వారిని తప్పించడము, ఎవరైనా బాధల్లో ఉంటే వారిని కొంత మాటల ద్వారా వారిని ఆదరించడం, అలాంటి పనులన్నీ సహాయానికి, హెల్పింగ్, సహాయం. అక్కడ ఆ దర్శనంలో మాసిదోనియాకి చెందినటువంటి ఒక వ్యక్తి పౌలు భక్తునికి కనిపించి ఏమంటాడంటే నీవు మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయమని కోరుకుంటాడు. అంటే వ్యక్తిగతమైన సహాయము ఆయన కోరుకోవట్లేదు. ఆ దర్శనంలో ఆయనకి వ్యక్తిగతమైనటువంటి సహాయము కోరుకొని ఆ దర్శనం ఆయనకి కనిపించలేదు. దైవికమైన సహాయము చేయమని. దైవికమైన సహాయము అంటే మాసిదోనియాలో ఏమి కొరవై ఉందంటే వాక్యము కొదువై ఉంది. సహాయం అంటే ఏదో ఒక డబ్బులు సహాయమో, లేకపోతే ఏదైనా వస్తువుల సహాయమో, లేకపోతే ఇంకొకటో మాసిదోనియాకి అవసరం లేదు. అక్కడ ఏం అవసరం అంటే వాక్యమనే కొదువ అక్కడ ఉంది. కాబట్టి భక్తుడైనటువంటి పౌలుకి ఆ దేవుని దర్శనంలో కనిపించి ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళి వాక్యమును ప్రచురించమని ఒక దర్శనం ద్వారా ఆయన చూస్తాడు. చూసినప్పుడు ఆయన ఆలోచించకుండా ఆ రోజు అబ్రహాముకు కూడా ఒక దర్శనంలో నీవు తెలియని ప్రాంతానికి నిన్ను పంపిస్తానన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు. అడగలేదు. తలకాయ ఉంచుకొని ప్రభా నువ్వే స్థలమైతే చూపిస్తావు, నేను అక్కడికి వెళ్ళి నీవు చెప్పిన పని నేను చేస్తానని అబ్రహాము చెప్పడం జరిగింది. ఆ ప్రాంతానికి అబ్రహాము వెళ్ళడం జరిగింది. అలాగే ఈ భక్తుడైనటువంటి పౌలు నువ్వు మాసిదోనియాకి వెళ్ళి అక్కడ సహాయము అంటే వాక్యము సహాయము,
అక్కడ ఉన్న ప్రజలకి ఏం అవసరం అంటే వాక్యం అనే సహాయం చేయమని అక్కడికి వెళ్ళడము జరుగుతుంది భక్తుడైనటువంటి పౌలు. అయితే ఆ పౌలు ఇంకా వెంటనే ఏమీ ఆలోచించకుండా, సరే నేను ఒక ప్రదేశానికి నేను వెళ్ళాలనుకున్నాను, కానీ ఆ ప్రణాళిక వ్యర్థమైంది, దేవుని ప్రణాళిక చొప్పున నేను నడుచుకోవాలని ఆయన మారు మాట ఆలోచించకుండా ఆయన బయలుదేరి మాసిదోనియాకి బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు చూద్దాము 13 చూడండి ఒకసారి. చాలు. అక్కడ ఒక స్త్రీ కనిపించిందంట. ఆయన వెంటనే మాసిదోనియాకి వెళ్ళి విశ్రాంతి దినము గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. ఏంటంట, ఆ నదీ తీరంలో అక్కడ ప్రార్థన స్థలము ఒకటి ఉంటుంది. ఆ స్థలానికి వెళ్ళి అందరితో పౌలు, భక్తుడైనటువంటి పౌలు స్త్రీలతో, కొంతమంది స్త్రీలు అక్కడ మీలాగా అందరూ కూర్చొని ఉన్నప్పుడు ఆ స్త్రీలతో మాట్లాడుతూ ఉంటాడనమాట. మాట్లాడినప్పుడు ఆడ ఒక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె ఎవరు అంటే లూదియా. ఎవరు? లూదియా. ఆమె దైవభక్తి గల యొక్క స్త్రీ. ఆమె దైవభక్తి గల ఒక స్త్రీ. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకునేటటువంటి స్త్రీ అన్నమాట. అంటే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, పార్ట్ టైము ఏదో ఒక వ్యాపారం కానీ ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం స్త్రీలమైనటువంటి మనము. అవునా? ఏంటి అంటే మన పిల్లలకు ఉపయోగపడాలని, మన భర్తకు ఉపయోగపడాలని, మనకున్న జ్ఞానము కొలది మనం ఏం చేస్తాము, ఏదో ఒక ఉద్యోగము, చిన్నపాటి ఉద్యోగము, లేకపోతే ఏదో ఒక పని మనము ఈ రోజుల్లో చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మనము ఇంట్లో దేవుడు ఇచ్చినటువంటి బలమును బట్టి, దేవుని ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మనం ఒక పనిని చేస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. అలాగే ఆమె ఏం చేసేదంటే ఆ రోజుల్లో ఊదా రంగు పొడిని ఆమె వ్యాపారము చేస్తూ అమ్ముతూ ఉండేది. ఆ రోజుల్లో అది చాలా కాస్ట్లీ అయినటువంటి పొడి అన్నమాట. అది ఏంటంటే అద్దకాలు, ఆ బట్టలకి అద్దేటటువంటి అద్దకం అన్నమాట. అది ఆ ఊదా రంగు పొడి. ఆ పొడి చాలా కాస్ట్లీ, అది చాలా డబ్బులు పెట్టి కొనాలంట ఆ రంగుని. అటువంటి వ్యాపారస్తురాలు ఆమె అటువంటి వ్యాపారస్తురాలు. అయితే ఆమె దైవభక్తితో కూడిన ఒక స్త్రీ అయినప్పుడు మనమైతే ఏమంటాము, నేను దేవుని నామంలో బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుని ప్రార్థనకు వెళ్తాను, నేను దేవుని యొక్క మాటలు వింటాను, నేను ప్రతి ఒక్క మాటను విని నేను ప్రతి ఒక్క రోజు శుక్రవారం వెళ్తాను, శనివారం వెళ్తాను, విజ్ఞాపన ప్రార్థనకి వెళ్తాను కదా, అన్ని ప్రార్థనలకు నేను అటెండ్ అవుతాను, నేను చాలా దైవభక్తి గలదాన్ని అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి, మనకి కొన్ని అవసరతలను బట్టి మనము కొన్ని ఆజ్ఞలను ఏం చేస్తాము, వినకుండా ఉంటాము. అయితే ఈమెయితే చాలా భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఆమె ఏంటంట, అంత వ్యాపారం చేస్తూ కూడా ఆమె ఏంటంట విశ్రాంతి దినమును పవిత్రముగా ఆచరించేది. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఆదివారము. విశ్రాంతి దినం అంటే 6 దినములు మనకి పని చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ విశ్రాంతి దినము అది ఎవరికి ప్రతిష్ఠించిన దినము? దేవుని దినము కదా. ఆ దినాన్ని మనము దొంగిలించకూడదు. ఆమె ఆ రోజు కూడా ఆమె వ్యాపారం చేసుకుంటే ఆమె చాలా డబ్బులు సంపాదిస్తుంది. కానీ ఆమె ఆ రోజున ఏం చేసిందంటే దేవునికి ప్రతిష్ఠించింది. ఏం చేసిందమ్మా? మనమైతే ఈ రోజుల్లో దేవుని ప్రతిష్ఠిస్తున్నామా? ప్రతిష్ఠించాం కదా. ఇప్పుడు ఏంటో మిరపకాయల కోతలు వచ్చేసినాయి కదా, అవునా కాదా? అందరు నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడండి.
కదా, మిరపకాయ కోతలు అన్నారు కదా, వచ్చినాయి. దానికి వెళ్తే ఏంటంట 400, 500. అవునా? నేను తప్పు చెప్తున్నానా? కాదు కదా, కదా, కరెక్టే నేను చెప్పేది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, అయ్యో ఆదివారం కూడా మనము పనికి వెళ్తే 500 వస్తాయి, అది దేనికో దానికి ఉపయోగపడుతుంది, మనం ఆ రోజు ఒక్కరోజు ఏం చేస్తాం, డుమ్మా కొట్టేస్తాం దేవుని సన్నిధికి కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది కదా, విశ్రాంతి దినాన్ని దొంగిలించకూడదు, అది దేవునికి ప్రతిష్ఠించిన దినము, ఆ దినం కంపల్సరీ మనము దేవుని సన్నిధిలో కనిపించాలి. 1000 రూపాయలు ఇచ్చిన 500కి ఇంకొక 500 అడిషనల్కి ఇచ్చిన మనము వెళ్ళకూడదు, పనికి వెళ్ళకూడదు కదా, మన సొంత పనులకి మనం వెళ్ళకూడదు. అయితే ఈ లూదియా ఏం చేసిందంటే, ఆమె ఆ రోజు కూడా వ్యాపారం చేసేది, వ్యాపారం చేస్తే కొంత ఎక్కువ డబ్బుని సంపాదించుకోగలదని. కానీ ఆమె ఏమని, పవిత్రముగా విశ్రాంతి దినమున ఆమె ఎన్నుకుంది, ఆ రోజుని దేవునికి ప్రతిష్ఠించింది. అయితే ఆమె ఏం చేసింది, దేవుని సన్నిధిలో కూర్చొని ఆమె ప్రతి క్షణము దేవుని మాటలు వినే గొప్ప స్త్రీ అన్నమాట. మనం ఏం చేస్తూ ఉంటామంటే, దైవజనులు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాము, ఇటు వింటాము ఇటు వదిలేస్తాం. అవునా? అవునా కాదా? వదిలేస్తాం. కానీ ఏమంటుందంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విని వదిలేయడానికి మనం ఈ సన్నిధిలో కూర్చోవట్లేదు. దయచేసి వినిన దాన్ని మనము అనుసరించే వారిగా ఉండాలి. చాలా భయభక్తులతో మనము ఉండాలి. మనం ఎప్పుడైతే మన కుటుంబంలో భయభక్తులు కలిగి ఉంటామో, మన భర్త మనల్ని చూసి భయపడాలంట కదా, మన సేవకులు చెప్తూ ఉంటారు. అవునా? అవునా కాదా? ఏం చెప్తాడు అయ్యగారు, ఏం చెప్తారు మనకి, ప్రతిసారి మీ భర్త మిమ్మల్ని భయపిస్తే మనం ఏం చేయాలంట, బైబిల్ తీసుకొని పరిశుద్ధ గ్రంథం తీసుకొని చదువుకుంటూ ఉన్నామనుకోండి, ఆయన మనల్ని చూసి భయపడతాడు. అమ్మో, నా భార్య పరిశుద్ధ గ్రంథము చేతబట్టుకొని చదువుతుంది, ఆమెను చూసి నేను భయపడాలని ఆటోమేటిక్గా ఆయన భయపడతాడు. ఎందుకు? మన క్రియలని మిత్తము. మనం ఏందో పెద్ద బలంగా, ఇంత ఎత్తు, ఇంత అందంగా ఉన్నామని కాదు మనల్ని చూసి భయపడ్డం. ఆయన మనలో ఉన్న క్రియలను బట్టి మన భర్త మనల్ని చూసి భయపడతాడు. సో ఈమె ఏం చేసిందంట, ఆ రోజు విశ్రాంతి దినమని తెలుసుకొని ఆమె ఏం చేసిందంట, దేవుని సన్నిధిని విడవకుండా ఆమె దేవుని మాటలు వింటూ వారి యొక్క ఇంట్లో ఉన్న వారిని, వారి కుటుంబీకులందరినీ కూడా ఆమె ఏదైతే వాక్యము వింటుందో ఆ మాటలు మొత్తము తన యొక్క కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా, నువ్వు ఈ దేవుని సన్నిధిలో ఏమైతే విన్నావో, ఏమైతే చూసావో, ఏమైతే దేవుడి యాజకులు నీతో మాట్లాడారో, సేవకులు నీతో మాట్లాడారో, అది ఇంటికి వెళ్ళి వారి యొక్క కుటుంబీకులతో, ఆమె రక్షణ పొందింది కాకుండా మరలా వారి కుటుంబం అంతటినీ మార్చుకుందంట కదా. మనం ఒక్కలం పరలోక రాజ్యానికి పోతే చాలా, మన బిడ్డలు రావద్దా, మన భర్త రావద్దా? ఇదే కుటుంబము పరలోక రాజ్యంలో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అవునా? ఉదయం అంతా పనికెళ్ళొచ్చి సాయంత్రం మన భర్తతో మన పిల్లలతో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాం. అవునా కాదా? మన యాకోబ్ అంకుల్ మామయ్య, నాకు మామయ్య అవుతారు, ఆయన ఇంటికి వచ్చినప్పుడు, అన్న ఇంత బాగా ఎవరు పనికి వాళ్ళు వెళ్ళిపోయి సాయంత్రము ఎవరు చదువులకి, ఎవరు స్కూళ్ళకి, ఎవరు కాలేజీలకి, ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి అందరం ఇంట్లో కూడుకుంటే ఎంత సంతోషం ఉంటుంది కదా అన్న అని చెప్తూ ఉన్నాడు. చాలా సంతోషం వేసింది ఆ మాటకి, నాకు నిజంగానే చాలా సంతోషం. అయితే ఇంట్లోనే మనందరము మన భర్తతో మన పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్న మనం ఒక్కరమే పరలోక రాజ్యానికి వెళ్తే సంతోషం అనేది ఉండదు. మన బిడ్డల్ని తీసుకెళ్ళాలి, మన భర్తను తీసుకెళ్ళాలి. మనం ఎంతమందినైతే మన ఇంట్లో మనం వారితో ఉన్నాం, వారందరినీ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా మనము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె అలాగే చేసిందంట. ఆమె రక్షణ పొందడం కాకుండా, ఆమె దేవుని మార్గంలో నడవకుండా నడిచే విధంగా ఉండి ఇతరులను కూడా ఆమె నడిపించిందిగా ఉంది. ఆ యూరప్ దేశానికే, ఆ యూరప్ ఖండానికే ఈమె వెలుగై ఉందంట. చూడు ఎంత అద్భుతమైన సాక్ష్యం ఈమె గురించి రాయబడి ఉంది కదా. ఎంత ఇప్పుడు మనము ప్రతి ఒక్కరిని, అనేక మంది స్త్రీలను మనము
చూస్తూ ఉన్నాం, వారి యొక్క జీవిత చరిత్రల్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే వారిలో ఏది మంచి ఏది చెడు ఉందో ఒకసారి మనము ఆలోచించాలి. ఈమె ఎంత భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఈమె ఉందో ఆ యూరప్ ఖండానికి ఒక వెలుగుగా ఉంది. దివిటి అంటే వెలుగు. ఆమె పొందినటువంటి వెలుగు మొత్తము ప్రతి ఒక్కరిని వెలిగించేదిగా ప్రతి ఒక్కరిని వెలిగించిందంట. అయితే అలాంటి బాధ్యత నీ మీద, నా మీద, అందరి మీద ఉంది. మన కుటుంబాన్ని మనమే కాదు, మనం రక్షణ పొందాలి. మన కుటుంబీకులందరినీ కూడా రక్షణ మారుమనస్సు పొందే విధముగా మనము చేయాలి. అయితే ఇక్కడ ఈ కింద భాగాలు చూసినప్పుడు, ఈ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ పౌలు ఏమంటాడంటే, ఇక్కడ పౌలుకు జరిగిన కొన్ని సందర్భంలో అంటే పుతోను దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది ఆయనకి కనిపిస్తుంది అన్నమాట. అయితే ఆమె ఆ పుతోను దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది కనిపించినప్పుడు ఈయన భక్తుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు నామములో ఈ దెయ్యము వదిలి వెళ్ళునుగాక అని ప్రార్థించినప్పుడు ఆ చిన్నదానిలో నుంచి ఆ దెయ్యము వదిలి వెళ్ళిపోతుంది. ఇలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు తన యాజకుని ద్వారా చేస్తున్నప్పుడు పౌలుకి వ్యతిరేకమైనటువంటి మనుషులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పౌలుతో పాటు ఇంకొక అతను ఉంటాడు. ఎవరు అంటే శీలా అనే అతను కదా. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు ఈ దేశంలో గలిబిలి లేపడానికి వచ్చారు అనేసి వారికి వ్యతిరేకమైన సాక్ష్యం చెప్పి వారిని పౌలుని బంధించి ఆయన్ని గాయపరిచి తన శరీరం మీద బాగా కొట్టి ఆయనని చిత్ర హింసలు పెట్టి ఆయనని ఏం చేశారంట, చెరసాలలోనికి వేశారు ఆయనని కదా. తెలుసు కదా ఈ స్టోరీ మనకి. పౌలుకు జరిగినటువంటి సందర్భం మనకందరికీ తెలుసు. చెరసాలలో వేసినప్పుడు ఈ పౌలు శీలల్ని చెరసాలలో వేసినప్పుడు ఆ 16వ అధ్యాయము 1 నుంచి 9 నుంచి 40 వచనాలు మీరు చదివితే అక్కడ తన గురించిన స్టోరీ మొత్తం మనకి విశదీకరించి రాసి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తీరికగా రేపైనా పర్లేదు, మీరు తీరికగా ఉన్నప్పుడు మీరు లేఖన భాగం మొత్తం చదవండి. అక్కడ ఏమి అయితే అద్భుతాలు ఉన్నాయో మీకు అవన్నీ తెలుస్తాయి. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన్ని భయంకరంగా ఆ పౌలు తనతో ఉన్నటువంటి అనుచరుడు ఒక ఆయన ఉంటాడు. ఎవరంటే శీల. ఆయన పౌలు శీలల్ని బంధించి చెరసాలలో వేస్తారు. ఎందుకు వేస్తారంటే ఈ లోకానికి సువార్త చెప్పడానికి ఆయన దర్శనముని విని ఆయన ఏం చేస్తాడు, వస్తాడు. అక్కడ కొన్ని సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనని బంధించి భయంకరంగా ఆ ఇద్దరిని కొట్టి వారి యొక్క శరీరాలని గాయపరిచి చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి పూర్ణులై భక్తితోటి దేవునికి ప్రార్థన చేస్తారు. నేను ముగింపులోనికి వచ్చేసా, ఒకసారి నా వైపు చూడండి ఒకసారి అందరూ. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని భయంకరంగా కొట్టి వారిని గాయపరిచి చెరసాలలో వేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దేవునికి ప్రార్థిస్తారు. యేసయ్యా, నీ నామంలో మేము ఈ దేశానికి వచ్చామయ్యా, నీ కొరకు మేము సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఈ విధమైనటువంటి శ్రమలు మమ్మల్ని పెట్టినప్పుడు చూడు అని ప్రార్థన చేసినప్పుడు పాటలతోటి కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తారు. అప్పుడు ఏమవుతుంది, చెరసాలు బద్దలైపోయి భూమి కంపిస్తుంది. భూమి కంపిస్తుందన్నమాట. 27 చదవద్దు. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని ఆ జరిగినటువంటి ఆ సందర్భం అంతా అక్కడ ఏమైతే జరుగుతుందో కల్లారా ఆ చెరసాల నాయకుడు చూస్తాడు. చూసినప్పుడు అయ్యో, వీళ్ళు ఇంత అద్భుతంగా ప్రార్థన చేసి ఇంత అద్భుతంగా పాటలు పాడుతూ ఇంత మహిమగల దేవుణ్ణి, వీళ్ళ దేవుడు ఇంత మహిమగల దేవుడా అని ఆశ్చర్యపోయి ఆ చెరసాల నాయకుడు మోకాళ్ళ మీద వారి కాళ్ళ దగ్గర పడి ఏమంటాడంటే, అయ్యా, మీరు పొందిన రక్షణ నేను పొందాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. అడిగినప్పుడు అక్కడ కింద వరకు మీరు చదివితే ఆయన ఏం చేస్తాడంటే ఆ రాత్రి కాలంలో భక్తుడైన పౌలు వారికి సువార్తను ప్రకటిస్తాడు. నేను ఇలా మారు మనసు పొందాను, నేను ఇలా రక్షణ పొందాను, నేను చనిపోతే దేవుని రాజ్యంలో నేను ఉంటాను, మీరు మీ కుటుంబం కూడా మారి ఆయన రాజ్యంలో మీరు ఉండాలంటే యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకునిగా అంగీకరిస్తే మీరు నాతో కూడా దేవుని రాజ్యంలో ఉంటారని
ఆయన అక్కడ కూడా చెరసాల నాయకునికి ఆయన సువార్త చెప్తాడు. హల్లెలూయా. చెప్పినప్పుడు ఆయన ఇంటి వారు మారి ఏం చేస్తారు, వాళ్ళు పొందిన దెబ్బలన్నీ, గాయాలన్నీ వాళ్ళ ఇంటి వాళ్ళు కడిగి, అంటే కడిగడం అంటే వారి యొక్క దెబ్బలన్నిటినీ కడిగి మందు రాసి వారిని చెరసాల్లోంచి పంపించేస్తారు. పంపించినప్పుడు మరలా 40 చూద్దాం, 16:40. చాలు. మనమైతే ఆ లుదియా గృహానికి వీరు వెళ్తారు. ఎలా? దెబ్బలతోటి, రక్తపు మరకలతోటి వారింటికి వెళ్తారు. మనం నార్మల్గా ఉంటేనే, మన బంధువులైతేనే మనం రానియం కదా, అవునా కదా? ఒక్కసారి హల్లెలూయా. మన బంధువులైతేనే మనము ఇంటికి రానియం కదా. ఇంకా చెరసాలలో పడి, జైళ్ళలో పడి అట్లా రక్తపు మరకలతో వస్తే మనం రానిస్తామా? రానియం అస్సలు. ఎందుకు రానియము? వాళ్ళు ఇరుక్కున్న స్థలంలో మనం కూడా ఇరుక్కుంటామేమో, మనల్ని కూడా జైల్లో వేస్తారేమో, ఏం జరుగుతుందో అని భయపడి రానియము. అయితే ఈ లుదియా ఏం చేసిందంటే, అప్పటికే కొంతమంది సహోదరులకు ఆమె ఆతిథ్యం ఇస్తూ, అంటే సేవకులకి ఆతిథ్యం ఇస్తూ ఆమె వారి యొక్క గృహంలో కనిపించింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో పౌలు శీలలు ఏం చేశారు? దెబ్బలతో లుదియా గృహానికి చేరారు. చేరినప్పుడు ఆమె ఎంతో ప్రేమతో ఆదరించి, ఆహ్వానించి, వారికి కావలసినవన్నీ వండి పెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చింది. మనమైతే ఆతిథ్యం ఇయ్యము, అవునా కాదా? నిజమన్నోళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా కదా, చెప్పం. ఎందుకంటే మనం ఆతిథ్యం ఇయ్యలేము, ఎందుకంటే మనం కూడా ఎక్కడ ఇరుక్కుపోతామో. కానీ ఆమె అయితే లుదియా చక్కగా వారికి ఆతిథ్యం ఇచ్చి, వారికి కావలసినవన్నీ ఎంతో చక్కగా ఒక సహోదరిలాగా, ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా వారిని ఆదరించి, వారిని ప్రేమించి, వారిని ఎంతగానో ప్రేమతో వారిని చూసింది. అయితే వారు ఏం చేశారు? అక్కడి నుంచి తిరిగి మరలా వెళ్ళిపోవడము జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటే, ఆమె ముఖ్యంగా దేవుని వాక్యము శ్రద్ధగా విన్నింది. ఆమె వినడం కాకుండా ఆమె విన్నయన్ని వారి యొక్క కుటుంబానికి చెప్పి, తను మారడం కాకుండా వారి కుటుంబాన్ని అంతటిని మార్చుకుంది ఆమె కదా. మనం కూడా అలాగే ఉండాలి. ఆమెలో ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం కూడా కలిగి ఉండాలి. అయితే ఈమె తన కుటుంబాన్ని అంతటిని మార్చుకుంది. అయితే ఆమె రక్షింపబడింది, వారి కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. ఆమె ఎంతో భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉంది. వ్యాపారం చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆమె దేవుని సన్నిధికి నడుస్తూ వారి కుటుంబాన్ని అంతటిని మార్చుకొని వారి కుటుంబాన్ని అంతటిని కూడా దేవుని సన్నిధికి నడిపించే స్త్రీగా ఉంది. మార్కు సువార్త చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నా వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. ఒక ఫెయిర్ లేడీ ఉందంట ఒక ఊర్లో. ఒక ఫెయిర్ అంటే తెల్లగా అందమైనటువంటి ఒక బ్యూటిఫుల్ లేడీ ఉంది. అయితే షీజ్ ఏ వెరీ గుడ్ డాన్సర్ అంటే మంచి అందగత్తె, మంచి డాన్సర్, అంటే డాన్స్ చేస్తూ డబ్బును సంపాదిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఏం చేస్తుందంట, కార్లో ఎక్కడికో ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో కార్ వెళ్తూ ఉన్నప్పుడు ఆడొక రైల్వే ట్రాక్ ఉందంట. ఏముంది? రైల్వే ట్రాక్. ఆ ట్రైన్ వస్తున్న సమయంలో గేటు వేసేసారంట. గేట్ క్లోజ్ చేసినప్పుడు ఈమె సరే గేట్ క్లోజ్ చేసేసారు కదా, సరే అనేసి ఆ కార్లో అట్లా రిలాక్స్ అవుతూ ఎక్కడి నుంచో వాక్యం వినిపిస్తూ ఉందంట. ఒక చర్చ్ ఉందంట అక్కడ పక్కన. ఆ చర్చ్ నుంచి కొంత వాక్యము వినిపిస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడో చర్చ్ ఉన్నట్టుంది, వాక్యం వినిపిస్తుంది అని, సరే ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేయడము, సరే ఎందుకు తనకి ఆ స్థలానికి వెళ్ళాలనిపించి ఆ మందిరంలోనికి వెళ్ళిందంట. ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం? వెంటనే చూస్తాం, మన ఫేస్ టర్నింగ్ ఇచ్చేసి వెంటనే ఆమెను చూస్తాం. అలాగే వాళ్ళందరూ ఎవరు, ఈమె చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, ఈమె చాలా అందంగా ఉందని ఆ చర్చిలోకి ఎప్పుడైతే ఈమె ఎంటర్ అయిందో ఆమె వైపు చూస్తూ ఉన్నారంట. అందంగా ఉంది అనేసి చూస్తూ ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నాడంట.
రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాళ్ళు రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే మనము చనిపోతే నరకంలోనికి వెళ్తాము. రక్షణ పొందాలి అని సువార్త చెప్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు ఆమె వింటూ కూర్చుందంట. ఆయన వాక్యం చెప్తుంటే సేవకుడు సరే వింటూ ఉంది. ఈమె చాలా అందంగా ఉంది. నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఎన్ని మిద్దెలు మేడలు నీకున్నా, ఇవన్నీ కూడా మనం ఈ లోకంలో వదిలేసి ఒకరోజు వెళ్ళిపోతాం కదా. ఇదంతా అనుకున్నప్పుడు చాలా బాధ వస్తుంది, ఎంతో వేదన వస్తుంది. అయ్యో ఈ లోకాన్ని మనం వదలాలా, ఒకరోజు మనకు మరణం వస్తుందా, మరణిస్తామా మన అందరము అన్నప్పుడు చాలా బాధేస్తుంది. అయితే ఆమె ఆ వాక్యం చెప్తున్నప్పుడు అయ్యో నేను కూడా చనిపోతాను, నాకు కూడా ఒకరోజు మరణం వస్తుంది, మరణం వచ్చినప్పుడు నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, నా అందమంతా ఏమైపోతుంది, నేను సంపాదించుకున్నంత ఏమైపోతుంది ఒకసారి ఆలోచించి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత సేవకుని దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, నేను ఇప్పటి నుంచి మారిపోతున్నాను, నా ఇదివరకు జీవితాన్ని అంతా నేను వదిలేస్తాను, కానీ నా గురించి ప్రార్థన చేయనప్పుడు అమ్మా నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నువ్వు మారిపో, చనిపోతే నువ్వు దేవుణ్ణి అంగీకరించి చనిపోతే పరలోకానికి వెళ్తావు, లేదంటే ఈ లోకంలో చనిపోతే నీవు నిత్య నరకానికి వెళ్తావు అన్నప్పుడు ఆమె భయం వేసి ఏం చేసిందంట, సరే నేను మారిపోతానయ్యా బాప్తీసం తీసుకుంటానని సేవకునికి మాట ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత ఈ ఒక్క ప్రోగ్రామ్, ఈ నైట్కి నాకు ప్రోగ్రామ్ ఉంది, దానికి నేను కొన్ని లక్షలు నేను తీసుకుంటాను వాళ్ళ దగ్గర, ఈ ప్రోగ్రామ్ ఒక్కటి చేసి నేను రేపే బాప్తీసం తీసుకుంటానని చెప్పి వెళ్ళిందంట. వెళ్తున్నప్పుడు సేవకుడు అమ్మ వద్దు, ఇంకా ఆ లోకంలో ఉన్నటువంటి మాలిన్యం మొత్తం నువ్వు కడిగేసుకో, ఇప్పుడే నువ్వు రక్షణ పొందు అని చెప్పినప్పుడు ఆమె వినలేదంట. సరేయా నేను మరి కొన్ని లక్షలు నాకు అడ్వాన్స్ ఏదో సంథింగ్ తీసుకున్నాను, నేను ఇప్పుడు వెళ్ళకపోతే కుదరదని ఆమె చెప్పకుండా ఏం చేసిందంట, మరలా వెళ్ళిపోయింది. వెళ్తున్న సమయంలో ఒక పెద్ద యాక్సిడెంట్, అనుకోకుండా ఆ కారు మొత్తం అప్సెట్ అయిపోయి పెద్ద లారీ వచ్చేసి ఆ కారు డ్యామేజ్ అయిపోయి ఆమె అక్కడక్కడే చనిపోయింది. ఈ సేవకునికి ఆ మాట విని చాలా సేవకుడు మన సేవకుడిలాగా ఎంతో బాధతో కన్నీరు విడిచాడంట. అయ్యో నేను సువార్త చెప్పాను, ఆ ఒక్క ఆత్మ రక్షింపబడి ఉంటే పరలోకంలో దేవుడు ఎంత ఆనందించేవాడు. మన సేవకుడు కూడా ఈరోజు మన కొరకు ఏమంటున్నాడు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఈ లోకంలో మనము చనిపోతే నిత్య నరకాగ్నిలో ఉంటాము. ఆ మాట చెప్పినప్పుడు ఎంతో ఏముందిలే అనుకుంటాము, కానీ ఏముందిలే అనుకోవద్దు. మీకు ఏ సేవకుడైతే చెప్తాడో ఆ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడించిన మాట అని మీరు ఈరోజు నమ్మండి. హల్లెలూయా. ఆమె రక్షణ పొంది ఆ రోజు ఆమె బాప్తిసం తీసుకొని ఉంటే, ఇంకా ఆ లోకంలోనికి ఆమె వెళ్ళకుండా ఉంటే ఆమె ఆత్మ ఎక్కడికి వెళ్ళేది, పరలోక రాజ్యానికి వెళ్ళేది. కానీ ఆమె ఏం చేసింది, మరలా లోకంలోనికి వెళ్ళింది. ఆమె చనిపోయింది. సమయము దేవుడు నీకు ఇంకా లేదు. ఆయన ఏమంటున్నాడు, దొంగ వలే వస్తానంటున్నాడు. ఎలా వస్తానంటున్నాడు, దొంగ వలే. అప్పుడు వచ్చినప్పుడు మనం ఏమవ్వాలి, సిద్ధముగా ఉండాలి. మన ఆత్మను ఆయనకు అప్పగించాలి. మట్టితో చేసిన ఈ శరీరము మట్టిలోనికి వెళ్తుంది, ఇచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది. కాబట్టి మనందరము కూడా నుదియాలాగా ఈ రోజు నుంచి ఈ వాక్యమును ఎంతమంది అయితే యూట్యూబ్లో వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ కూర్చున్న వింటున్న ప్రతి ఒక్కరు కూడా మనం మారి మన ఇంటి వారిని కూడా మనము మార్చుకొని ఆ నిత్య రాజ్యములో మన అందరము కూడా ఉండాలి. దేవుని యొక్క ఉగ్రతకి మనము గురి అవ్వకూడదు. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి యేసయ్య. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి యేసయ్య. ప్రభా, ఏ మంచి లేనప్పటికీ కూడా ప్రభా యేసయ్య మమ్మల్ని ఈ లోకంలో ప్రభా యేసయ్య నీవు ఆయుష్తో మంచి ఆరోగ్యంతో నీవు నాయన ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకై ఏమిచ్చినా మీరు నన్ను మేము తీర్చలేము తండ్రి యేసయ్య. ఈ లోకంలో ఎంత అందమున్నా మరి నాయన ప్రభా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా ప్రభా యేసయ్య
మరి నాయన ఈ లోకాన్ని మేము ఒకరోజు విడుస్తాం. మరి నాయన ఆ రోజు నాయన మా ప్రభు మా ఆత్మ ఎక్కడికి చేరుతుంది ఒక్కసారి మేమందరం పరిశీలించుకొని వేసాయి. లుధియావాలే నాయన ఒక దివిటీలాగా నాయన ప్రభు మేము వెలుగుతూ మా కుటుంబంలో అందరినీ వెలిగిస్తూ ప్రభు మరి నాయన మరి ఈ చిన్న మరి నాయన ప్రభు యేసు భక్తులైనట్టు పౌలు నాయన యూరప్ ఖండంలో నాయన ప్రభు ఆసియా ఖండానికి వెళ్ళాలని ఆశపడి ఉన్నాడు. మరి నాయన నీవైతే మరి ఆయనకు చూపించిన మార్గంలో నాయన ప్రభు ఆయన బయలుదేరి వెళ్ళి ఆయనకి యూరప్ ఖండాన్ని మార్చే గొప్ప ధన్యతను నీవు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఆ యూరప్ ఖండానికే ప్రభా లుధియా ఒక వెలుగులాగా నాయన ప్రభా ఉంటుండగా మరి నాయన అంతటి ఆశీర్వాదం మాకు కలిగినప్పటికీ కూడా ప్రభా నీవు కేవలం మా ఇంటి వారిని మా భర్తలని ప్రభా మా బిడ్డలని ప్రభా మేము మార్చుకుని నీ కొరకు మేము బ్రతికి అలా ఈ లోకంలో బ్రతికినంత కాలం మా సాక్ష్యాలు మేము పోగొట్టుకోకుండా కేవలం నీ కొరకు మంచి సాక్షులుగా మంచి పేరుని సంపాదించుకునే గొప్ప ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా పాస్టర్ గారికి మీ సేవకులకి ప్రభా ఈ చిన్నపాటి కుగ్రామమును మాకు చూపించినందుకు స్తోత్రాలు. ఎంతగానో ప్రార్థిస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక ఆత్మలు రక్షింపబడాలి. స్త్రీలు, పురుషులు, యవనస్తులు ప్రతి ఒక్కరిని సన్నిధిలో మోకరించాలి. బలమైన సాధనములుగా ప్రభు అయ్యా అనేక మంది మారాలని ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు మార్చమని ప్రభు నీ సేవకులమైన మేము కన్నీళ్లు విడుస్తున్నావు తండ్రి. మా ఆశ ఎప్పుడు నాయన ప్రభు తీరుస్తావు నాయన. మరి భాస్కర్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన హాస్పిటల్కి వెళ్ళి ఉండగా మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి అయ్యా. నిన్ను నమ్ముకొని నేను సొంత రక్షకునిగా అంగీకరించేటటువంటి గొప్ప ధన్యతను భాస్కర్కి దయచేయమని, మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయమని, ప్రతి ఒక్కరిని నీవు మార్చమని, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి అందరినీ నీవు మార్చని, యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన ప్రభు ఈ వాక్యం ద్వారా మార్చమని ఈ కొట్టి ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.